అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ అలాగే ఇతర నేతలు ఉన్నారు. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు కేటీఆర్ సంబంధించిన జన్మదిన వేడుక? ఈరోజు తెలంగాణ అంతా కూడా పండుగ వాతావరణంలో మా యూత్ ఐకాన్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తప్పనిసరిగా ఇక్కడ అటెండ్ అయ్యి ఇవాళ కరీంనగర్ నగరం తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో వారి జన్మదినం జరపడం జరిగింది. దానిలో భాగంగా కేక్ కట్ చేయడం కానీ, పూల పండ్ల చెట్ల పంపిణీ, స్వీట్ల పంపిణీ, పెద్ద ఎత్తున మా మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. వారి జన్మదినంలో మేము పాల్పంచుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసుడైంది. అందరూ కూడా ప్రజలు కూడా ఎంతోమంది ప్రజలు కూడా స్వయంగా వారు వచ్చి మా యూత్ ఐకాన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముందు వరుసలో భారతదేశంలో ఉంచిన ఒక ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, అర్బన్ సిటీలను కూడా గొప్ప నగరాలుగా తీర్చిదిద్దిన ఒక మంచి నాయకుడు ఇలా కేటీఆర్ గారి జన్మదినం మాకు పండుగ ఇలా అని వారందరూ కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? కేటీఆర్ బర్త్డే వేడుకను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎస్, ఆబ్వియస్లీ. ఎందుకంటే యూత్ ఐకాన్ గతంలో 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి తాను మంత్రిగా ఏం చేయగలిగాడో నిరూపించిన వ్యక్తి కాబట్టి వారే మళ్ళీ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు వరుసలో ఉంచడానికి ఏమేం చేయబోతున్నామో ఇప్పటి నుండి చెప్తున్నాం. పుస్తకం పెట్టి రాసుకోండి, ప్రతి ఒక్కటి చేసి తీర్థం. చెప్పని కూడా చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. రాబో రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో యువత, విద్యార్థులకు పెద్ద ఎత్తున ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలియజేస్తా ఉన్నాం. ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థలను కూడా టార్గెట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తాం? ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ జన్మదినం సందర్భంగా మేమంతా ఒకటే ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మా కరీంనగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేము కాకుండా గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇచ్చిన నిధులతో కరీంనగర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా యూత్, విద్యార్థులు కూడా వాళ్ళ నిరుద్యోగులను మభ్యపెట్టి భ్రమపెట్టి అధికారంలో వచ్చింది కావచ్చు. కానీ కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీలో ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ఎన్ని స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా మున్సిపల్ ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని కోట్ల నిధులు వరదలా వచ్చినాయి. కాబట్టి ఆ అభివృద్ధి ఈరోజు కనబడుతుంది. గత 18-19 నెలల నుంచి కరీంనగర్ నగరానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఉత్సాహంతో మరి ముందుకు వస్తున్నారు. కాబట్టి వారి ఆశలు వమ్ము చేయకుండా మేము కూడా ప్రతిపక్షంలో చాలా బాగా పనిచేసి అధికార పక్షాన్ని అన్ని విధాలుగా ఎండగట్టి అధికార పక్షం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుట్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కేటీఆర్ గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి మరింత దృఢంగా, మరింత సంకల్ప బలంతో ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. చూశారు కదా, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అంటూ జన్మదిన వేడుకల్ని స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ఆరంభంగా పరిగణిస్తున్నారు. గులాబీ శ్రేణులు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం వివిధ ప్రాంతాల్లో కేటీఆర్ జన్మదిన వేడుకల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.